Hey hi guys, welcome back to my channel Joshna Mini World. ఈ రోజు నా బర్త్డే, సో హ్యాపీ బర్త్డే టు మీ. సో నా బర్త్డే స్పెషల్గా నేను ఈ ఫ్రాక్ని స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఫ్రాక్ నాకు చాలా చాలా ఇష్టం, ఎందుకంటే ఇది ఓన్గా మా మమ్మీ స్టిచ్ చేశారు నా కోసం. లెట్స్ గెట్ రెడీ విత్ మీ. డ్రెస్ అయితే వేసుకున్నాను గైస్, బట్ ఈ బ్యాక్ సైడ్ బటన్ పెట్టుకోవడానికి నాకు ఎంతసేపు పట్టింది తెలుసా, చాలా టైం వేస్ట్ అయింది గైస్. అయినా కూడా సింగిల్ షేరింగ్లో ఉంటే ఇది ఒక బిగ్ డిసడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. యాక్చువల్లీ నాకు ఇప్పటి వరకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వలేదు గైస్, ఫస్ట్ టైం రియలైజ్ అవుతున్నాను సింగిల్ షేరింగ్లో ఉంటే ఇది ఒక డిసడ్వాంటేజ్ అని. ఇలా వన్ హ్యాండ్తో పట్టుకుంటే సరిగా కనిపించట్లేదు, కానీ ఫ్రాక్కి చాలా గేరా వచ్చింది. మనకి ఇంకెక్కువసేపు టైం లేదు, సో ఫాస్ట్గా రెడీ అయిపోదాం. సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ముందే నాకు టైం లేదు అంటే మళ్ళీ వీడియో తీస్తూ ఇంకా లేట్ చేస్తున్నాను. ఇలానే ఉంటాయి నా పనులన్నీ. నెక్స్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకున్న తర్వాత ఇదే అన్నమాట లుక్. మనకి కెమెరా ముందుంటే టైం కూడా తెలీదు, ఇలానే ఉంటుంది. తప్పదు గాయస్, ఇలాంటి ఘోరాలు చూడాల్సిందే మీరు. ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ పౌడర్ వేసుకుంటే అయిపోతుంది. నేను మేకప్ ఏం యూజ్ చేయను, సో ఇదే ఫైనల్ స్టెప్. ఇంకొక చిన్న స్టోన్ స్టిక్కర్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ చైన్. బయట అందరు ఏదేదో కనిపెడుతుంటే నేను మాత్రం ఏం కనిపెట్టాను తెలుసా. సింగిల్ షేరింగ్లో ఉన్న వాళ్ళకి మరొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇలాంటి చైన్స్ వేసుకునేటప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం గైస్. నెక్స్ట్ ఈ వాచ్ పెట్టుకుంటున్నాను. నాకు సింపుల్గా క్యూట్గా ఉండే జ్యువెలరీ అంటేనే ఇష్టం, యాక్సెసరీస్ కూడా అలానే బాగుంటాయి. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయాం గైస్. ఇంకో హ్యాండ్కి బ్యాంగిల్ వేసుకుంటే బాగుండు అనిపించింది. ఈ బ్యాంగిల్ వేసుకోవాలా ఆరెల్స్ ఇది వేసుకోవాలా అని కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్లో ఉన్నా. సో ఫైనలీ ఇది వేసుకున్నాను, చాలా బాగుంది. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. సెపరేట్గా క్లాత్ తీసుకొని మమ్మీతో కస్టమైజ్ చేయించుకున్నాను. ఈ బెల్ట్ యాడ్ చేస్తే లుక్ చేంజ్ అయిపోయింది, చాలా క్లాసీగా ఉంది. సో ఫైనలీ వీఆర్ రెడీ టు గో. నేను బయటికి వెళ్ళే ముందు ఇలా చిన్నగా ప్రేయర్ చేసుకొని వెళ్తాను గైస్. ఇలా నడుస్తుంటే నాకు ఒక థాట్ వచ్చింది, అదేంటో చెప్పనా. మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. గివ్ అవేకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఒక మంచి అవుట్ఫిట్ అయితే నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ నుంచే గివ్ అవే విన్నర్ని సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఒకవేళ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు అయితే నేను వాళ్ళని ఆ రోజు మీట్ అవుతాను. ఇన్ కేస్ గివ్ అవే విన్నర్స్ హైదరాబాద్ వాళ్ళు కాకపోతే నేను పార్సల్ చేస్తాను మీ ఏరియాకి. చర్చ్కి వచ్చాను గైస్. మనకి ఎంటర్ అవ్వగానే ఇలా కనిపిస్తుంది. సో సరౌండింగ్స్ అన్నీ ఇలా ఉంటాయి. ఇక్కడ నుంచి పైకి వెళ్తే వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. వెళ్దాం పైకి. అబ్బా భలే నవ్వుతుంది అనుకుంటున్నారు కదా. మీకు ఇదంతా వ్యూ చూపించడానికి ఎంత ఎండలో నడుస్తున్నాను తెలుసా గైస్ నేను. హియర్ ఐ నీడ్ సమ్ ఎనర్జీ గైస్. చర్చ్ నుంచి ఇప్పుడే వచ్చాను. బయట ఎంత ఎండ ఉందంటే గైస్, అసలు అమ్మో నాతో అవ్వట్లేదు అసలు. కొంచెమే వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది నాకు చర్చ్. సో అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి వచ్చేసరికి అయిపోయింది నా పని. అవును, నాకు అర్థం అవ్వట్లేదు, రోజు సన్మామ ఇలానే ఉంటున్నాడా? ఎంత ఎండ గాయస్, అసలు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది అసలు. వామ్మో, ఆఫీస్లో ఉంటున్నా కాబట్టి అంత తెలియట్లేదా, లేకపోతే నా బర్త్డే అని కోపమా? ఏంటో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. బట్ చాలా ఎండ ఉంది, ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళాలి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు మీ. ఇలా అనుకొని కొంచెం స్ట్రెంత్ తెచ్చుకొని బయటకు వెళ్ళాలి. అవును, ఈ అవుట్ఫిట్ ఎలా ఉంది, బాగుందా? నాకైతే చాలా చాలా నచ్చింది, ఎందుకంటే మా మమ్మీ స్టిచ్ చేసింది కాబట్టి. సో స్పెషల్ అవుట్ఫిట్ ఫర్ మీ.
చాలా బాగా వచ్చింది. స్లీవ్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఫుల్ ఫోటో ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చూసేసి కమెంట్లో చెప్పండి ఎలా ఉంది అనేది. యాక్చువల్లీ నేను మార్నింగ్ ఏం తినకుండా వెళ్ళాను చర్చ్కి. కడుపులో ఇప్పుడేమో ఎలకలు పారాడుతున్నాయి గైస్. ఆబ్వియస్లీ ఇప్పుడు ఏదో ఒకటి తినాలి. సో నేను తినేసి వచ్చేంతలోపు మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు మీ. ఫుల్ ఆకలిస్తుంది. రూమ్లో ఏముందా అని చూస్తుంటే ఇప్పుడే చర్చ్ దగ్గర కొట్టాను కదా, ఈ కొబ్బరికాయ అనిపించింది. ఇది చూడగానే నాకైతే కోతికి కొబ్బరి చిప్ప దొరికిందనే డైలాగ్ గుర్తొచ్చింది గైస్. అంటే నేను ఇక్కడ కోతిని కాదు, జస్ట్ డైలాగ్ అంతే. గైస్ ఇప్పుడు వరకు మీతో మాట్లాడాను కదా, మమ్మీ ఇప్పుడు నీకే చెప్పేది. ఈ డ్రెస్ చాలా చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి తెలుసా ఇప్పుడు నేను చర్చ్కి వేసుకొని వెళ్తే. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. ఐ లవ్ యూ సో మచ్ మా, ఐ లవ్ యూ సో మచ్. నువ్వు ఎంత ప్రేమతో నాకు ఇలా స్టిచ్ చేసి ఉంటే ఇంత అద్భుతంగా వచ్చి ఉంటుంది. నిజంగా ఆల్ మమ్మీస్ ఆర్ గ్రేట్. నువ్వు ఇంకా గ్రేట్ మమ్మీ. బట్ మీరు లేకుండా ఈ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను అనేసి మీకు కొంచెం ఎక్కడో ఏదో ఫీలింగ్ ఉంటుంటారు కదా. సో అలా ఏం ఫీల్ అవ్వకండి, హ్యాపీగానే అవుతుంది. యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ నా దొంగ ఫెలోస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, గోయింగ్ విత్ ఫ్లో. గైస్ ఇప్పుడే అందిన వార్త, బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనం బయటకు వెళ్తున్నాం గాయస్ ఈ ఎండలో. నో ప్రాబ్లం, హ్యాపీ బర్త్డే టు మీ. సో ఇప్పుడు మనం ఈ అవుట్ఫిట్ వేసుకుంటే బయటకు వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఫుల్ ఎండ ఉంది కదా గాయస్. ఈ డ్రెస్ అంత లైక్ ఎండకి నాకు కంఫర్టబుల్గా లేదు. సో అందుకని ఇది వేసుకొని చూపిస్తాను. స్టే ట్యూన్. అయిపోయిన తర్వాత టీ తాగడానికి అమోఘాకి వచ్చాము. నేను టీ తాగను, బట్ మా ఫ్రెండ్స్కి కంపెనీ ఇవ్వడానికి వచ్చాను. నేను టీ తాగలేదు కాబట్టి సో జ్యూస్ తాగడానికి ఇక్కడ వచ్చాము మళ్ళీ వేరే ప్లేస్కి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి మేము నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. నెక్స్ట్ ఫుల్ వ్లాగ్లో డీటెయిల్డ్గా అప్లోడ్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.